ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు దేవుని వాక్యము, నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములో నేనేలా భయపడవలెను. కీర్తనల గ్రంథము 49వ కీర్తన 5వ వచనము. వై షుడ్ ఐ ఫియర్ వెన్ ఈవిల్ డేస్ కమ్, వెన్ విక్డ్ డిసీవర్స్ సరౌండ్ మీ. సామ్స్ చాప్టర్ 49 వర్స్ 5. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగల మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కోరాహు కుమారులు వ్రాసిన ఈ కీర్తనలో చెబుతున్నారు, ప్రమాదకరమైన పరిస్థితులు జీవితంలో వచ్చినప్పుడు, చెడు మనుష్యులు మనల్ని వంచించి మనల్ని బాధ పెట్టేవారు మన చుట్టూ చేరినప్పుడు మనము భయపడక నిబ్బరంగా ఉండాలి. మనము దేవుణ్ణి నమ్ముకొని ధైర్యంగా ఉండాలి. పరిస్థితులు, బాధలు మనల్ని చుట్టొచ్చేమో గాని మనల్ని ఏమి చేయలేవు అని గుర్తుంచుకోవాలి అని వారు రాసిన ఈ కీర్తన. ఆపదలు అంటే శత్రువుల ద్వారా బాధింపబడమో, కరువులు సంభవించడమో, యుద్ధాలు జరగడమో, లేదా దేశాన్ని అవినీతి పరులు పాలిస్తూ దుర్మార్గముగా వ్యవహరించడమో కావచ్చు. ఇలాంటివి చూసినప్పుడు ఎవరైనా కలవరపడతారు, భయపడతారు. ఇదేంటి ఇలా అయిపోయింది, ప్రభుత్వము మనకు అనుకూలంగా లేదు, నా ఉద్యోగంలో నాకు సపోర్ట్ లేరు, పైగా నన్ను ఉద్యోగం నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, నా అత్తింటి వారు నేను అనుకున్నంత మంచిగా లేరు, చీటికి మాటికి నన్ను దెప్పి పొడుస్తున్నారు, నా రూమ్మేట్స్ నన్ను ద్వేషిస్తున్నారు, నేను ప్రేమించిన వారే నన్ను మోసం చేయాలని నా కళ్ళు కప్పాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు చూసి భయపడకు. నీకు క్షీణించిపోయిన అనారోగ్యాన్ని చూసి అస్సలు కృంగిపోకు. నిన్ను చుట్టుకొని ఉన్న భయంకరమైన అప్పులను చూసి నిరుత్సాహపడకు. నీలోకి ఆ భయమో రావద్దు. ఎందుకంటే నీవు సేవిస్తున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు నమ్ముకున్న ప్రభువు ఆ సమస్యలన్నిటినీ ఒక్క మాట చేత గద్దించి నీ నుండి దూరపరచగలడు. నీవు నమ్మింది నీ ధనాన్ని కాదు, నీవు నమ్మింది నీ జ్ఞానాన్ని కాదు, నీవు ఆధారపడింది నీకున్న సంపాదన పైన కాదు. అలాంటప్పుడు నీవెందుకు భయపడాలి? అందుకే భక్తుడు అంటున్నాడు, తమ ఆస్తి ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొను వారికి నేనెలా భయపడాలి అని. భయపడితే దిగులు చెందాల్సి వస్తే వారు భయపడాలి గాని నేనెందుకు భయపడతాను? నా దేవుడు శక్తిమంతుడు. అటువంటి ఘనమైన బలమైన దేవుణ్ణి నమ్మిన నేను ఎందుకు భయపడతానని భక్తుడు అంటున్నాడు. ఒక గొర్రె పిల్ల చుట్టూ నక్కలు చుట్టుముట్టాయి, మీద పడి చంపడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ గొర్రె పిల్లలో ఏ భయం లేదు, ఏ కలవరం లేదు. ఎందుకండి అంటే దాని ప్రక్కన దానిని కాపాడే కాపరి ఉన్నాడు. చేతిలో కర్రతో, దండముతో అవి మీదకొస్తే కొట్టడానికి, తరమడానికి ఆ కాపరి రెడీగా ఉన్నాడు. అదే ఆ గొర్రెపిల్ల యొక్క ధైర్యం. ఈ రోజున ఆ గొర్రెపిల్లవు నీవే. నీ చుట్టూ నక్కల వంటి మనుషులే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, ఏవి నిన్ను చుట్టుముట్టినా నీవు ధైర్యంగానే ఉండాలి, ప్రశాంతంగానే ఉండాలి. అసలు ఆ సమస్య వచ్చిందా రాలేదా అన్నట్లు నీవు ఉండాలి. ఇతరులు నిన్ను చూసి ఆశ్చర్యపోవాలి, వీరేంటి ఇంత పెద్ద సమస్యలో కూడా అంత కూల్గా ఉన్నారు అని వారు ఆలోచించాలి. అంతేగాని నీవే విశ్వాసినని చెప్పుకుంటూ చిన్న ఇబ్బంది రాగానే, సమస్య రాగానే, శోధన ఎదురవగానే గగ్గోలు పెడితే నిన్ను చూసిన అన్యులు ఇక ప్రభు దగ్గరికి ఏమొస్తారు చెప్పండి? నీవు భయపడొద్దు. నీతో పాటు యేసయ్య ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్న దండముతో వాటన్నిటినీ పారద్రోలతాడు. అది ఎంత క్రూరమైనదైనా, ఎంత భయంకరమైనదైనా, ఎటువంటి మొండిదైనా సరే పారిపోయి తీరాల్సిందే, నిన్ను వదిలి వెళ్లాల్సిందే. నీ ధైర్యమో నీ డబ్బైతే, నీ ధైర్యమో నీ బంధువులైతే, నీ ఉద్యోగం అయితే, వ్యాపారం అయితే నీవు భయపడతావు. కానీ దేవుడైతే నీవు అస్సలు భయపడవు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా,
నిన్ను నీవు ఈ రోజున ప్రశ్నించుకో, నేనెందుకు భయపడాలి అని. లోకాన్ని సృష్టించిన నా దేవుడు నాతో ఉండగా, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నా ప్రక్కనుండగా, చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన దేవుడు నా పక్షమునుండగా, మునిగిపోతున్న వారిని లేవనెత్తగల దేవుడు నాతో ఉండగా నేనెందుకు భయపడాలి అని ప్రశ్నించుకో. ధైర్యం కలిగి ఉండు. నిన్ను భయం ఏలకూడదు, దేవుడు ఏలాలి. దేవుడు నీతో ఉండగా అపవాది ప్రణాళికలు అన్ని వ్యర్థమైపోతాయి అని గ్రహించి విశ్వాసముతో, దేవుని పైన నమ్మకంతో ధైర్యంగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తోత్రములు ప్రభువా. అవునయ్యా, నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొని ఉన్నప్పుడు ఆపత్కాలములో నేనెలా భయపడవలనని తండ్రి కీర్తనకారుడు కీర్తించినటువంటి మాటల ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, కోరాహు కుమారులు నీ యందు విశ్వాసం ఉంచారు ప్రభా. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులలో కూడా ప్రభా వారు ధైర్యంగా ఉన్నారు. మేము కూడా ప్రభా ధైర్యంగా ఉండాలని, మీరు మాతో ఉండగా మేము దేనికి కూడా భయపడకూడదని, ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు కలిగినా వాటన్నిటినీ తండ్రి మీరు మా నుంచి దూరపరచగలిగిన దేవుడని, మీరు మాతో ఉన్నప్పుడు మేము శక్తిగల వారముగా ఉండి వాటిని ఎదిరించేటువంటి ఆ యొక్క విశ్వాసముతో మేము ఉండాలని ఆయా వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా ఎటువంటి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో వారితో మీరు మాట్లాడినందుకు వందనములయ్యా. వారి కన్నీటిని తుడవండి, వారి దిగులును కొట్టివేయండి, వారికి ఉన్న సమస్యను గద్దించండి ప్రభా. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయా. వారి ఎముకను నరమును మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి అయా. వారు నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా అద్భుతమైన కార్యాన్ని వారి పట్ల మీరు జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. ఏ నొప్పితో, ఏ భారముతో బిడ్డలున్నా ఆ నొప్పిని యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం. అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అప్పు తీర్చుకునే సామర్థ్యతను వారికి దయచేయండి, ఆ ధైర్యాన్ని వారికి మీరు ప్రసాదించండి అయా. మరి తండ్రి, తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్నారు ప్రభా. అవునయ్యా, మీ యందు విశ్వాసం ఉంచుతుండగా అద్భుతమైన కార్యాన్ని మీరు వారి పట్ల జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి అయా ఉద్యోగము లేక బాధపడుతున్నారో, చేతి పని లేక బాధపడుతున్నారో, వారికి సరైనటువంటి ఉద్యోగాన్ని మీరు దయచేయండి, సరైనటువంటి చేతి పనులను మీరు వారికి స్థిరపరచండి. అదే విధంగా నా తండ్రి, కుటుంబాలలో సమస్యలు, కుటుంబాలలో విభేదాలు అయా, ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు ప్రభా అయా, వారిలో అయా అపవాది కలగజేస్తున్న విభేదాలను కొట్టివేయండి. మీరే వారిని సమాధానపరచండి. శాంతి గల వారిగా తండ్రి అయా, ఎప్పుడు ప్రేమ కలిగిన వారిగా వారి యొక్క కుటుంబాన్ని మీరు నిలవబెట్టండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు తండ్రి అయా మరి తండ్రి సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయండి నా ప్రభా. అన్న గర్భాన్ని తెరిచిన దేవుడు, శారా ఉడికిపోయిన గర్భాన్ని తెరిచిన దేవుడు తండ్రి అయా, బిడ్డలకు కూడా గర్భ ఫలాన్ని దయచేసి అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరినీ కూడా దీవించండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ప్రతి యవన బిడ్డను నిలవబెట్టండి. చెడు సహవాసాల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి, వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి, ఆ త్రాగుడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా తల్లి దండ్రులకు లోబడే మనసును వారికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిడ్డలు చదువుకుంటుండగా మీ యొక్క జ్ఞానమును వారికి దయచేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా భారతదేశము సమాధాన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా, అభివృద్ధికరముగా తండ్రి మా భారతదేశాన్ని ఉండునట్లుగా మీరు ఆశీర్వదించండి. అధికారులందరికీ తోడుగా ఉండండి, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి. మీ ఆత్మ చేత నింపండి, మీ జ్ఞానము చేత నింపండి, మీ అభిషేకం వారికి దయచేయండి ప్రభా. అయ్యా, ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రభా అందరూ అంతటా మారు మనసు పొందవాలని తండ్రి అయ్యా మీరు ఆజ్ఞాపించిన విధంగా అనేకులకు తండ్రి మీ రక్షణ సువార్తను ప్రకటించేటువంటి భాగ్యమును వారికి అనుగ్రహించమని, అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, సొంత గృహము లేని బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారికి సొంత గృహాన్ని దయచేయమని, అదే విధంగా నా ప్రభా అయ్యా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటిని
నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని, వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క కార్యము వారి పట్ల మీరు జరిగించమని, సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.